హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు. మనం పూర్వం ఈ కార్తీక మాస విశేషాలు, కార్తీక మాసంలో చేసేటటువంటి దీపారాధనలు, దానాలు మొదలైనటువంటి విషయాలలో చర్చించుకున్నాం. ఇప్పుడు మామూలుగా సమాజంలో అందరికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విషయం ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అంతేకాకుండా ఈ అపమృత్యు దోషాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి పరిహారాలకు ఈ కార్తీక మాసం అనేక రకాలైనటువంటి అవకాశాలని కలిగిస్తుంది. ఎందుకు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కార్తీక మాసంలో ఏ చిన్న పని చేసినా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసంగా మనం తీసుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా కార్తీక మాసంలో చేసేటటువంటి ఆరాధనలు, అభిషేకాలు, హోమాలు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉందాం. ముందుగా కార్తీక మాసంలో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఈశ్వరారాధన మనం సహజంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈశ్వరారాధనలో కూడా విశేషమైనటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. అది మహాలింగార్చన, సహస్రలింగార్చన మొదలైనటువంటి విషయాలన్నీ కూడా. కలవు పార్థివముత్తమం అని కలియుగంలో మట్టి లింగానికి చేసినటువంటి ఆరాధన మరి ఇంకా ఎక్కడా కూడా అంత ఉత్తమమైనటువంటి ప్రక్రియ లేదు. కాబట్టి అట్లాంటి ఆరాధనలు చేయడం. ఇంకా విశేషం ఏంటి అంటే, మామూలుగా మనం ఏ దానం చేసినా దానాలలో విశేషమైనటువంటి దానాలు ఏవి అనేటటువంటి ఆలోచనలు మనకందరికీ సహజంగా కలుగుతూ ఉంటాయి. దీంట్లో భాగంగా మనం ఏ దానం చేసినా సరే ఇంకా కొంచెం ఎక్కువగా ఆశించేటటువంటి అవకాశం ప్రతి దానంలో ఉంటుంది. 100 ఇస్తే 200 ఇచ్చే కావాలి అనేటటువంటి ఒక ఆశ అంటూ ఒకటి ఉంటుంది. కానీ ఒక దానం చేయడం ద్వారా ఇది చాలు అనేటటువంటి ఆలోచన కేవలం అన్నదానంలో మాత్రమే మనం పొందుతూ ఉంటాం. కాబట్టి అన్నదానాన్ని మించిన దానం లేదు అని మనలో ఉన్నటువంటి పరమాత్మ, అంటే జఠరాగ్ని స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మకి మనం ఆహారాన్ని సమర్పిస్తూ, ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మని చూస్తూ, ఈశ్వరుణ్ణి చూస్తూ సేవ చేసేటటువంటి ప్రక్రియల్లో భాగంగా ఈ అన్న సంతర్పణలు, అన్నదానాలు. ఈ విధంగా కార్తీక మాసంలో కనుక ఎంతటి అన్నదానాలు విశేషంగా చేస్తే అంత ఫలితాన్ని మనం పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఇంకా ఏ దానాలు చేయొచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నాం, తిలదానం అంటే నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని మనం పొందుతాము అని. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారు గోవులో, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపమే గోవు అని ఒక పురాణంలో చెప్పబడింది, కార్తీక పురాణమే. అంతేకాకుండా గోవులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆశ్రయించి ఉంటారు. ప్రతి ఒక్క గోవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ముఖంలో పరమేశ్వరుడి యొక్క ఈ శివ పరివారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి మనం ఆరాధన, ఆ సుబ్రహ్మణ్య అంటే ఈ సర్పపరమైనటువంటి దోష పరిహారాలన్నీ కూడా పోవడానికి ఆవులో ముఖం దగ్గర నమస్కారం చేయాలి అని. ఈ విధంగా ఈ గోవుకు సేవ చేసేటటువంటి ప్రక్రియలు, అంతేకాకుండా గోదానం చేసేటటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా మనం కనుక కార్తీక మాసంలో చేస్తే అనంతమైనటువంటి ఫలితాన్ని, ఇంతకుముందు ప్రతి యత్ స్వల్పమపి తద్బహు అని కొంచెం చేసినా సరే ఎక్కువ ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం మనం కార్తీక మాసంలో పొందుతూ ఉంటాం. దీంట్లో భాగంగా గోదానం అనేక రకాల. ఇంకొకటి ఏంటి అంటే, సకల వస్తుదానాల్లో వస్త్రదానం గొప్పది. ఈ వస్త్రదానం అంటే అందరూ దేవతలు వస్త్రాన్ని ఆశ్రయించి ఉంటారట. వాసోహి సర్వదైవత్యం అని. ఈ వస్త్రదానం గనక మనం దానం చేస్తే, వస్త్రం కనుక దానం చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం, అంటే సమస్త పాపాల నుండి విముక్తి పొందేటటువంటి అవకాశం మనం వస్తుదానాల్లో గొప్పదైనటువంటి వస్త్రదానం వల్ల మనం పొందుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ
కాంస్య పాత్రలో నీళ్లు పోసి కుంభదానం, ఇట్లా దశదానాలు, షోడశ దానాలు, అనేక రకాలైనటువంటి దానాలన్నీ కూడా మనం ఈ కార్తీక మాసంలో చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో గనక మనం పాప పరిహారం అని ప్రతి ఒక్క విషయంలో మనం చెప్తూ ఉన్నాం కదా. దీంట్లో ఒక్కొక్క దేవతని ఆరాధన చేయడం వల్ల ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటాం. ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల చక్కటి సంతానం పొందుతాం, మోక్షాన్ని పొందేటటువంటి అవకాశం, ఇట్లాంటి ఫలితాలు. వరలక్ష్మి వ్రతం వల్ల సౌభాగ్యం, మంగళగౌరి వ్రతం వల్ల సౌభాగ్యం, ఇట్లా ఒక్కొక్క పూజా కార్యక్రమానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం ఉంది. కానీ ఈశ్వరారాధన వల్ల, అంటే ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధనలో పాప పరిహారాన్ని పొందేటటువంటి అవకాశం మనం కేవలం ఈశ్వరారాధన వల్ల జరుగుతుంది. ఆ విధంగా విశేషమైనటువంటి ఈశ్వరారాధనలన్నీ కూడా మనం కార్తీక మాసంలో ప్రతి ఒక్క చోట చూస్తూ ఉంటాం. ఈశ్వరాలయాల్లో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అంతేకాకుండా విశేషమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులకు కూడా మంచి మాసం కార్తీక మాసం. యజ్ఞం అంటే హోమ కార్యక్రమం చేయడం విశేషం అని అంటుంటారు కదా. హోమ కార్యక్రమం ఎందుకు చేయడం విశేషం అంటే ప్రత్యక్షంగా మనం ఈశ్వరుడికి మనం ఏ దేవత పేరు చెప్పి స్వాహ అని అగ్నిహోత్రంలో వేస్తామో ఆ దేవత నోటికి ప్రత్యక్షంగా అందించినట్టే అనమాట. ఈ విధంగా హోమ కార్యక్రమం వల్ల ఎందుకు అంటే అగ్నిముఖావై దేవాహని ఎట్లా అంటే దేవతలందరికీ కూడా అగ్నిహోత్రం హోమగుండం ఉంటుంది కదా, అది నోరు అని. ఆ నోటికి మనం పదార్థాన్ని సమర్పించి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం. ఈ విధంగా హోమ కార్యక్రమం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్నే కాకుండా చక్కటి వంశాభివృద్ధిని పొందేటటువంటి అవకాశం. ఈ మానవ జన్మకి పరిపూర్ణత ఎక్కడొస్తుంది అంటే సంతానం కలిగితే చాలు మనకు ఈ మానవ జన్మకి సార్థకత కలుగుతుందన్నమాట. ఈ విధంగా మనం హోమ కార్యక్రమాల ద్వారా ఏ దేవతకైతే మనం స్వాహ అని వేస్తామో ఈ అగ్నిహోత్రుడి ద్వారా ఆ దేవతకి ఆహారాన్ని సమర్పించి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి విశేష కార్యక్రమాలన్నింటినీ కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతూ ఉంటాం. స్వస్తి.